సో పరిచయం అక్కర్లేదు. మీకు స్టోరీలు పుంఖాలు పుంఖాలుగా చూస్తున్నారు. ఒక దృశ్యం సినిమాకి మించిన కావ్యంలాగా కనపడుతుంది. కానీ ఎక్కడ దీనికి ఎందుకు పులి స్టాప్ పడతలేదు. సో మళ్ళీ తెరపైకి మస్తాన్ సాయి అరెస్టు. మస్తాన్ సాయి అరెస్టు నాణానికి రెండు వైపులా చూడొచ్చు. మీకు ఏం అర్థమై ఉంటుంది? మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు, ఖచ్చితంగా లావణ్య కూడా ఇందులో ఇరుక్కొని ఉంటుంది. వీళ్ళందరూ కూడా డ్రగ్స్ బ్యాచ్ కాబట్టి డెఫినెట్గా అరెస్ట్ అయి ఉంటుందని. ఇంకొక రకంగా ఆలోచిస్తుంటే ఇప్పుడు శేఖర్ భాష కావచ్చు, రాజ్ తరుణ్ కావచ్చు, సో వీళ్ళకు ఒక రకమైన జలుకుంటుండొచ్చు. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది, దీనికి ఎందుకు ఎండ్ కార్డ్ పడట్లేదు, అసలు లావణ్య ఫ్యూచర్ ఏంది? ఈరోజు చూస్తే యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఆమెను ఒక క్రియేట్ చేశారు. ఎవరైనా ఆమెను ఇంటర్వ్యూ చేస్తే కింద కమెంట్స్లో కూడా చాలా బూతులు పెడుతున్నారు. అసలు వాస్తవం ఏంటి? ఒక అమ్మాయి చుట్టూ ఇంత కథ అల్లుతున్నారు, ఎందుకు ఒక్క నిమిషమైనా ఆలోచిస్తలేరు? నిజంగా ఒకవేళ లావణ్యదే చెడు కావచ్చు, లేదంటే రాస్తారని ఇరికిస్తున్నాడా, లేకపోతే ఈమెను ఆమె ఇరికిస్తున్నారా? కానీ ఒక అంశాన్ని రెండు వైపులా మాత్రం చూస్తలేరు. సరే ముందైతే మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యారు కదా, ఎంతవరకు ఏం జరుగుతుందో చూద్దాం. హాయ్ లావణ్య. హలో. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే కూడా కామెంట్లలో అంటే మీరు నిజం చెప్పడంలో ఫెయిల్యూర్ అయ్యారా అనేది నాకు చాలా చూసినాం. అంటే ఓపెన్ చేస్తే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీదే కనబడుతుంది. మీరు నిజం చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారని నేను అనుకోవచ్చా? మేబీ నాకు కన్వే చేయడం రాకపోవచ్చేమో, నేను కొంచెం అంత ఎక్స్ప్రెస్ చేయలేను కరెక్ట్గా ఏం ఫీల్ అవుతున్నాను అన్నది. కాకపోతే నేను నెగిటివ్ అయింది మాత్రం శేఖర్ భాష వల్ల మ్యామ్. అంటే లావణ్య అంటే ఒక సైకో, లావణ్య అంటే ఒక డ్రగ్స్, లావణ్య అంటే ఒక స్మోకింగ్, అంటే ఒక ఎట్లా క్రియేట్ ఉందంటే ఇప్పుడు ఒక ఆడది ఒక అమ్మాయి ఇలా ఉండకూడదనే చెప్పే అన్ని కారణాలు మీకు చూపించారు. కానీ వాస్తవాలు చెప్పుకొని మీ వైపు నుంచి ఒక సపోర్టర్ రోజు రోజుకి లూజ్ అవుతున్న వైనం చూసిన ఆఖరికి ఒక నెల రోజులో 25 రోజుల్లో పనిచేసిన పనోడు కూడా మీ ఇద్దరు భార్యాభర్త కాదు అనే డిసైడ్మెంట్కి వచ్చే అంత. సో రాజ్ తరుణ్ మా ఇంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత పనబ్బాయిని కూడా తీసుకెళ్ళిపోయాడు. నేను మా తమ్ముడే చూసుకుంటున్న టైంలోని మళ్ళీ రాజ్కే ఫోన్ చేసి ఎవరైనా పెట్టవా, ఇంట్లో ఇబ్బంది అవుతుంది అని అంటే శ్యామ్ అనే అబ్బాయిని పెట్టాడు. ఆ శ్యామ్ అని అతను 24 days చేశాడండి. రాజ్ తరుణ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన మనిషిని మేమిద్దరం సంసారం చేస్తున్నాం లేదా ఎట్లా చూస్తాడు అతను? అండ్ 24 daysలో మరి ఇప్పుడు డ్రగ్స్ అంటాడు, గంజాయి అంటున్నాడు, గంజాయి పాతి పెట్టామంటున్నాడు, సిరంజిలు అంటాడు. మరి ఏం డ్రగ్ సిరంజిలు వేసుకుంటారు, గంజాయి వేసుకుంటారు, మరి అతనే చెప్పాలి. మరి అతను స్మోక్ చేస్తున్నాడు అంటాడు. నేను బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి రెడీ, నేను రిపోర్ట్స్ కూడా వచ్చాయి నావి, నేను చూపిస్తాను, లేదా అతన్ని రమ్మనండి, ఇద్దరిని పెట్టేసి చేయండి, ఎవరి దాంట్లో వస్తుందో వాళ్ళని అరెస్ట్ చేయమనండి. మాటికి నేను తప్పు చేశాను, నన్ను అరెస్ట్ చేయాలి, నన్ను జైలుకి పంపించాలి అంటే నేను ఫస్ట్ జైలుకి వెళ్ళిన తర్వాత రాస్తాను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఇల్లు ఖాళీ చేయించి నా కుక్క పిల్లల్ని అబాండన్ చేయాలి, ఇల్లు కబ్జా చేసిన ఇల్లు తీసుకొని వెళ్ళి రాస్తారునికి ఇచ్చి ₹1 దొబ్బేయాలన్నది శేఖర్ భాష ప్లాన్ అయింది. ఇల్లు అంటారేంటి అక్కడ? మా ఇల్లు అండి, మా ఇల్లు, నాది రాస్తారు ఇల్లు. అది నేను ఇప్పుడు ఎవరో ఒక హీరో ఇంట్లోకి వచ్చేసి నేను 10 రోజుల నుండి ఇల్లు తీసుకోలేదండి. 10 సంవత్సరాలు నేను అతనితో ఉన్న మనిషిని నేను. మా ఇల్లే అది, డెఫినెట్గా మా ఇల్లే. కానీ మిమ్మల్ని ఇరికించాలనుకుంటే డ్రగ్స్లోనే ఎందుకు ఇరికించాలి? ఇంకో రకంగా దేంట్లోనే ఇరికించవచ్చు కదా. మీ చుట్టూ డ్రగ్సే తిప్పుతున్నారు. ఈరోజు చూస్తుంటే మీకు మస్తాన్ సాయికి చాలా రిలేషన్ నడిచిందని, సరే కేసులు అన్నది అంతా అందరు చదివింది. ఈరోజు చూస్తే ఆయన అరెస్ట్ అయ్యిండు. ఒక డౌట్, అతను 850 వీడియోలో ఎంతో అమ్మాయిలకు సంబంధించినవి తీసి ఉన్నాయి, అతను బ్లాక్మెయిల్ చేస్తాడు, ఒక బ్లాక్మెయిలరు అని విన్నాము. మరి మీరు మస్తాన్ సాయి మొన్నటి వరకు మీరు మస్తాన్ సాయి ముందుకు రావాలి కదా, మస్తాన్ సాయి ముందుకు రావాలి కదా అంటే ఇదే మస్తాన్ సాయి ఆడియో బయటకు వచ్చింది కదా, మాట్లాడిండు కదా, మీ గురించి చాలా చండాలంగా చెప్పిండు కదా. ఎందుకు మస్తాన్ సాయిని ఇంకా మీరు ఏదన్నా వెనకేసుకొస్తున్నారా, లేకపోతే ఆ 850 వీడియోలలో లావణ్య వీడియోలు కూడా ఏమన్నా ఉన్నాయా, అందుకే భయపడుతున్నారా? ఇప్పుడు మీరు డ్రగ్స్ కేసు మాత్రమే ఎందుకు భయం, ఎందుకు వస్తుంది మీకు, మిగతా రావట్లేదు అన్న దగ్గర ఫస్ట్ దానికి ఆన్సర్ మ్యామ్, మర్డర్ కేసుకి కూడా బెయిల్ వస్తుంది కానీ డ్రగ్స్ కేసు రాదు. అండ్ నన్ను డ్రగ్స్ కేసులో లోపలికి పంపించి పీడీ యాక్ట్ వేయాలని శేఖర్ భాష ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నాడు, ఆన్ ది కెమెరా చెప్తున్నాడు, నన్ను జైలుకి వెళ్ళాలి, అదే పోరాటం అనే చేస్తున్నాడు. అందుకు డ్రగ్స్ కేసు అన్నది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా రెండోది వీడియోస్ అన్నది నేను గుంటూరు ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నేను మెన్షన్ చేశాను, నా వీడియోస్ అన్నది ఉందని. నేను డ్రెస్ మార్చుకున్నాను. ఆ డ్రెస్ మార్చుకున్నప్పుడు ప్రీతి ఉదయ్ వాళ్ళు కూడా మేము పార్టీకి వెళ్ళామండి, మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి. పార్టీకి మా అందరిని ఇన్వైట్ చేశాడు. నేను నా డ్రెస్ పైన రింగ్ పడింది. సో నాకు అతను టీషర్ట్ ట్రాక్ ఇచ్చాడు. నేను ఇలాగే డోర్ క్లోజ్ చేసి ఇక్కడే మార్చుకుంటున్నాను. రైట్ సైడ్ చూస్తే కెమెరా ఉండింది. ఐ ఆస్డ్ మస్తాన్ కెమెరా ఉంది అంటే అది పని చేయట్లేదు అన్నాడు. కానీ ఒక వారం తర్వాత ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు నన్ను టీజ్ చేస్తున్నారు, వీడియో ఉందని ఇండైరెక్ట్గా. ఒక 1 month తర్వాత రాజ్ ఫోన్కి
యూఎస్ నంబర్ నుంచి ఒక 3 సెకండ్స్ వీడియో, సేమ్ వీడియో ఆ రూమ్లో మార్చుకుంటూ 3 సెకండ్స్ వీడియో క్లిప్ వచ్చింది. నేను రాజ్ తరుణ్కి అదే రోజు ఇంటికి వచ్చి చెప్పాను, నేను రాజ్ ఇలా వీడియో తీశాడని. రాజ్ అండ్ యాక్టర్ అరుణ్ సందేశ్ కూడా ఉన్నాడు. ఇద్దరికి నేను చెప్పాను, ఉంటే ఉండని ఏం కాదులే, ఏం అప్లోడ్ చేసుకోడు కదా, అప్లోడ్ చేసుకుంటే అతనిదే ఇది పోతుంది అని నాకు ధైర్యం చెప్పారు ఆ రోజున. కానీ ఎప్పుడైతే రాజ్ ఫోన్కి మళ్ళీ తిరిగి వచ్చిందో ఆ వీడియో, అప్పటి నుంచి మేము ఇంకొంచెం సీరియస్గా భయపడ్డాము. అప్పుడు కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్న టైంలో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇట్లాంటి వాడి గురించి అని నేను ప్రీతి అని అనుకుంటున్నాం. ప్రీతి ఇస్ స్ట్రాంగ్ ఉమెన్ అండి. అండ్ అప్పుడు ఆ అమ్మాయి నాకు అక్క ఇలాంటి వాడిని వదలొద్దు అని నాకు ఆ రోజు సపోర్ట్గా ఉండిన అమ్మాయి. ఈ రోజు మరి ఉదయ్ ట్రాప్లో పడి ఇలా మాట్లాడుతుందా లేకపోతే శేఖర్ భాషలో నాకు తెలియదు. బట్ ఆ రోజు నన్ను అలాగే రెచ్చగొట్టింది, కంప్లైంట్ ఇద్దామని అనింది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దామని అనుకుంటున్న టైంలో స్వాతి అని ఒక అమ్మాయి ఉందండి, ఆస్ట్రేలియా అమ్మాయి. ఆ అమ్మాయి ఫోన్ నంబరు మస్తాన్ ఐప్యాడ్లోకి మెసేజ్ వచ్చింది. అన్ని ఐఫోన్ ఐప్యాడ్ లింక్ ఉంటాయి కదా, సో ఐఫోన్కి వచ్చినా సరే ఐప్యాడ్కి కూడా మెసేజ్ కనిపిస్తుంది. అందులో ఏమనుందంటే నా వీడియోస్ డిలీట్ చేయి మస్తాన్ సాయి అని ఉంది. అక్కడ మాకు కన్ఫర్మేషన్ వచ్చేసిందికి ఓకే మస్తాన్ సాయి ఈజ్ డూయింగ్ దిస్ వాంటెడ్లీ అని. మేము ఆ నంబర్ తీసుకొని మెసేజ్ చేసాము ఆ ఆస్ట్రేలియా అమ్మాయికి. మెసేజ్ చేస్తే ఆ అమ్మాయి అవును అని చెప్పింది. 1.5 hours స్టోరీ చెప్పింది మస్తాన్ అసలు ఏంటి అని. పాస్వర్డ్స్ చెప్తాను మా వీడియోస్ డిలీట్ చేయవా అని చెప్పి. యూఎస్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి కూడా కాన్ఫరెన్స్ కలిపింది. మస్తాన్ స్టోరీ అంతా నాకు చెప్పింది. అతను ఐప్యాడ్ ఓపెన్ చేసి చూడగా 850 ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి అతని హిడెన్ ఫోల్డర్లో, అతని వైఫ్తో సహా. అంటే ఏ రకమైన ఫోటోలు? అసలు మెయిన్ అయిన బిజినెస్ ఏంటి చెప్పండి ఫస్ట్. అసలు మస్తాన్ సాయి క్లారిటీ వస్తే తప్ప మీది కూడా రాదేమనిపిస్తుంది. అసలు మస్తాన్ సాయి ఏంటి అసలు? పరిచయమైనప్పటికీ అతని సాఫ్ట్వేర్ కంపెనీ. ఎన్ని ఇయర్స్ అయింది మీకు పరిచయమై? 1.5 2 years అవుతుందండి. 2 years ఎగ్జాక్ట్గా 2 years అవుతుంది. 2 years కూడా అవ్వలేదు, ఇంకా ఒక 19-20 months అవుతుందేమో. ఓకే. నాకు పరిచయమైనప్పటికీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేస్తున్నాము హైదరాబాద్లో, విల్లా కోసం హౌస్ కోసం వెతుకుతున్నాము, మీ కమ్యూనిటీలో ఉందంట కదా అని వచ్చారు మా కమ్యూనిటీకి. అప్పటికే అంటే తను నాకు మా కామన్ ఫ్రెండ్ యునీత్ రెడ్డి అని ఉంటాడు, అతని త్రూగా పరిచయం నాకు. మన కమ్యూనిటీలో అతనికి ఇల్లు మరి వద్దనుకున్నాడేమో, బయట ఎక్కడో తీసుకున్నాడు. ఆ బయట తీసుకున్న హౌస్కి మమ్మల్ని ఇన్వైట్ చేశాడు, కొత్త హౌస్ తీసుకున్నాం పార్టీ ఇస్తున్నాం రండి అని. సో అందరం వెళ్ళాము. ఆ రోజు జరిగింది అక్కడ. సో అతనితో నాకు గొడవ అవ్వడమే ఎనిమిదితో అయ్యింది. ఇంకా తన గురించి ఇప్పుడు ఎక్కడైనా మాట్లాడితే, ఎనిమిగా మాట్లాడితే నా వీడియో అప్లోడ్ చేస్తాడో, లేకపోతే ఇలాంటి ఒక టైంలో ఇంత చదువుకొని ఉన్నారు, సొసైటీని చూస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ని చూస్తున్నారు, దానికి సంబంధించిన ఎన్నో మనకు అవేర్నెస్ తీసుకొచ్చే షార్ట్ ఫిల్మ్ చూస్తున్నాం. ఇన్ని చూసి కూడా మీరు ఇంకా మస్తాన్ సాయి దగ్గర వీడియోలు ఉన్నాయని భయపడుతూ. నాకు వెనకాల రాజ్ తరుణ్ ఉన్నాడండి. నేను ఏది చేసినా సరే రాజ్ తరుణ్. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, కేసు ముందు వరకు నేను ఎప్పుడు బయటికి రాలేదు. అండ్ ఒక నా డ్రగ్ కేసు వరకు నేను ఒకదాన్ని ఎగ్జిస్టెన్స్ ఉన్నానని కూడా తెలియదు నాకు. అంతకుముందు ఎప్పుడు కూడా రాజ్ తరుణ్ అనే భయం, రాజ్ తరుణ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్న దాని మీదే ఉంటాను. నేను చేసిన దానికి రాజ్ తరుణ్ పేరు రావద్దు. మాట్లాడతాను, థ్రెట్ చేస్తే రాజ్ తరుణ్ థ్రెట్ చేస్తాడు, నన్ను చంపుతాడు అని ఉన్నా నేను పోయేదాన్నేమో. రాజ్ తరుణ్ని చంపుతాము, రాజ్ తరుణ్ని కొడతాము, రాజ్ తరుణ్ సరే ఈ పిల్ల అంటే ఆడపిల్ల కదా, మగవాడు వాడు బయటకు వస్తాడు కదా, వాడిని ఏదైనా చేద్దాము అని నాకు థ్రెట్స్ వచ్చాయి, థ్రెట్ చేశారు నాకు. అప్పుడు అనుకున్న టైంలోనే నేను రాజ్ తరుణ్ని సేవ్ చేసుకున్న దాంట్లోనే ఆలోచించాను. దాని తర్వాత మాల్వి వచ్చింది, అదే టైంకి రాజ్కి మాల్వికి. ఇప్పుడు మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులోనే అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యిందా, లేకపోతే ఇప్పుడు అమ్మాయిల కేసులో అరెస్ట్ అయ్యిందా? మరి అరెస్ట్ అవ్వడం అయితే డ్రగ్ కేసులో అండి. నేను న్యూస్లో ఎగ్జాక్ట్లీ ఒక డ్రగ్స్ కేసు అంటున్నారు కదా. మీకు దాదాపుగా మోర్ దెన్ ఒక 2 years నుంచి పరిచయం ఉన్నారు, కంబైన్డ్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ చుట్టూ అదే మత్తు పదార్థాల చుట్టే మీరు తిరుగుతున్నారు, లింకు లేదని ఎట్లా అనుకుంటారు అని అంటున్నాను. ఇప్పుడు నేను డ్రగ్స్ అమ్ముతున్నానని కేసులో వచ్చింది మ్యామ్. మరి డ్రగ్స్ అమ్ముతున్నాను సరే, నా 32 yearsలో వేరే బ్యాచ్ వచ్చి అమ్మాయి డ్రగ్ చేసిందని చెప్పానండి మ్యామ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అలవాటు ఉంటే మీతో కూడా చేస్తాను కదా నేను, మరి మీ పేరు రావాలి కదా, అలా ఇంకెవరిదైనా రావాలి, ఎవరిది రాదు. బయటకు వచ్చి చెప్తుంది కదా మీరు ఇచ్చానని. మరి అదే ప్రీతికి నిజం కూడా తెలుసు మ్యామ్. మీరు అదే ప్రీతిని ఇప్పుడు పుల్ చేసి, ఏంటి ప్రీతి నువ్వు ఇప్పుడు నిజం చెప్పు, మస్తాన్ సాయి అనే అతను ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, నువ్వు మరి అదే అక్కకి నువ్వు సపోర్ట్ చేసి ఉన్న మనిషివి, ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంత ఆంటీ అవుతున్నావు? ఉదయ్ కోసం చేస్తున్నావా ఇదంతా? పోనీ డబ్బుల కోసం చేస్తున్నావా? పోనీ ఎవరైనా బెదిరించారా నిన్ను? బట్ నిజం చెప్పానండి, ప్రీతి నోట్లోంచి ఇంకో వర్షన్ రాకపోతే. మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీకు అదే హెయిర్ కానీ షాంపిల్స్ బ్లడ్ కానీ తీసుకున్నారా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకంటే నేను కన్స్యూమర్ కాదు, పెడ్లర్ కూడా కాదు మ్యామ్. మీరు ఒక్కసారి మీరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అమ్మాయి ఎవిడెన్సెస్ మాకు ఇవ్వండి అని అడగండి, ఉండవు, లేవు, నేను ఆ పని చేయలేదు.
అసలు మీరు డ్రగ్స్ ఎట్లుంటుందో చూడలేదు, మీరు చూడలేదు డ్రగ్స్ అనడానికి తీసుకోలేదు, లేదు. ఎవరికి డ్రగ్స్ ఇవ్వలేదు. లేదు, ఇవ్వలేదు, చేయలేదు. మీరు తీసుకున్నారా ఇన్నేళ్ళలో ఎప్పుడైనా డ్రగ్స్? తీసుకోవడమే అంటే ఇప్పుడు నేను ఉండింది, ఇప్పుడు గోవా వెళ్ళింది మేము 3 monthsకి వెళ్ళాను. నేను డిజైన్ కోర్స్ చేశాను. నేను ఉండింది పార్టీ లైఫ్లో. ఆ 3 months నేను గోవాలో ఉన్నది కూడా పార్టీ లైఫ్లో ఉన్నాను. అక్కడ నా పీపుల్, అక్కడ నా ఫ్రెండ్స్, అది కూడా 2 years బ్యాక్. ఇప్పుడు రాస్తారు హర్యానాతో రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఆ టైంలో నేను ఉన్న 3 monthsలో నాకు ఆ పీపుల్ ఉన్నారు, ఎందుకంటే పార్టీ లైఫ్లో ఉంటారు అది. బట్ హైదరాబాద్లో జరగడం, ఈ ప్రీతి చెప్పిందంతా నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత స్టోరీ చెప్తుంది. అది అసలు జరగలేదు. నేను డ్రగ్స్ చేయలేదు, నేను అమ్మలేదు, నేను ఇవ్వలేదు. ప్రీతి నోట్లో పెట్టడం, థమ్స్అప్ వేయడం అదంతా అబద్ధం. మీరు ఒకవేళ థమ్స్అప్ తాగుతాను, నేను థమ్స్అప్ తాగడమే తప్పంటే అది కూడా మానేస్తాను. నాకు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, నేను ఆల్కహాల్ తాగుతాను, నేను అది ఒప్పుకుంటాను. నేను డ్రగ్స్ నేను చేయలేదు, నేను గంజాయి, వీడ్ ఇలాంటివి కూడా నేను చేయను. సరే, ఓకే. ఇప్పుడేమో దీని చుట్టూ తిరుపుతున్నారు కథని. రాజుకు కూడా అలవాట్లేదు మ్యామ్. ఇప్పుడు కోపంగా ఉంది కదా, ఇప్పుడు అతని అఫేర్స్ గురించి ఓపెన్గా మాట్లాడుతున్నాం. నా అఫేర్ గురించి మాట్లాడుతున్నారు. రాజు చెప్పిండు కదండి మీకు, మీరు అమ్మాయి నేను అతని మీద కూడా అబద్ధం ఈజీగా నిందేయలేను మ్యామ్. ఇప్పుడు వేస్తే కేసు అంతా టర్న్ అవుతుంది, లేదా నాకు హెల్ప్ అవుతుంది, రాజుని చెడు చేస్తా అన్న దగ్గర కూడా నేను రాజుకు కూడా అలవాట్లేదు. రాజుని చాలా ప్రొటెక్ట్ చేసుకునేవాడు, అలాంటి ఫ్రెండ్స్ ఉండే వాళ్ళతో మాట్లాడినిచ్చేవాడు కాదు. మరి ఇప్పుడు ఎవరైతే నా ఫ్రెండ్స్ చెడ్డవాళ్ళు అన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ రాజు ఫ్రెండ్స్ అయిపోయారా మ్యామ్? మరి అందరూ కలిసి గేమ్ ఆడుతున్నారు, అందరూ కలిసి ఇరికిచ్చారు అనుకుంటున్నారు. అదే రాజు ఏమొస్తుంది వీళ్ళకు? మీరు అనుకున్నట్టుగా ఎంత ఇస్తాడు? పోనీ ఆయన పెద్దగా సంపాదించింది, సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది 1 crore మ్యామ్. ఇంతమంది కలిపి షేర్ చేసుకోవాలా? మరి అది నాకు తెలియదు. రేపు తనకు సావరు అట్లా అంటే 1 crore వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి డీల్ మాట్లాడుకుంది అయితే 1 crore. మొత్తం సొసైటీలో బ్లేమ్ చేసేసి నేను జైలు వరకు పంపించాలనేసి. మరి మీ కాన్ఫిడెంట్ ఏంది? సోషల్ మీడియాలో చూస్తేనేమో అసలు లావణ్యకి ఎట్లాంటి సపోర్టు లేదు. ప్రతిరోజు మీ మీద వేస్తుంటే ఆఖరికి మీ ఇంట్లో పన్నోడితో సహా వచ్చి మిమ్మల్ని ఇంత వాడు కూడా ఆఫ్టర్ ఆల్ ఎందుకంటున్నాడు నిజంగా ఎందుకు తెలియదు కానీ అంటే మీ కోపము, మీ ఆవేశము, మీ తిట్లు మీకు మైనస్ అయినాయి ఈరోజు? మరి మ్యామ్ నేను ఆ రోజు ఆ కాల్ రికార్డింగ్ 4 గోడల మధ్యలో మాట్లాడుకున్నాను. ఇప్పుడు లావణ్య క్రిమినల్ రికార్డ్ చేస్తుంది అంటే పనోడు రికార్డ్ చేయలేదా? ప్రీతి రికార్డ్ చేయలేదా? మస్తాన్ చేయలేదా? రాజ్ తరుణ్ చేయలేదా? రాజ్ తరుణ్ అన్న ఇంకా కాల్ రికార్డింగ్ కాదు, మీ ఇద్దరం గొడవ పడుతుంటే ఫోన్ జేబులో పెట్టుకుని రికార్డ్ చేశాడు. ఆ రికార్డింగ్ని శేఖర్ భాషకి ఇవ్వడం, శేఖర్ భాష పదే ఆ రికార్డింగ్ని ఎన్ని ఛానల్స్కి వెళ్ళాడు మ్యామ్? నేనన్నా ఒక 10 ఛానల్స్కి వెళ్ళి ఉంటానేమో, అతని దగ్గర 100 ఛానల్స్కి వెళ్ళి ఉంటాడు. వితౌట్ బీప్ వినిపించాడు, విత్ బీప్ వినిపించాడు. మరి అంత ఒక మనుషులు, కామన్ ఒక ఆడియన్ మనుషులో అంత పోర్ట్రే చేస్తే ఎవరికి నా పైన పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది? నేను తిట్టిన బూతే కనిపిస్తుంది. మస్తాన్ సాయి కూడా మొన్నటి వరకు మీరు కొంచెం అతని మీద ఎక్కడో మీరు పాజిటివ్ సెన్స్ చూపించారు, కానీ ఆయన మాట్లాడిన మాటల్లో కూడా మీ గురించి అంత చండాలంగా చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏవైతే వీడియోస్ అవి ఉన్నాయో మరి మస్తాన్ని బెదిరించి మాట్లాడిచ్చారా అలా, లేకపోతే మస్తాన్ రియాలిటీ అని చెప్పొచ్చా అంటే నాకు చూపించిన ప్రపంచంలో మస్తాన్ నాకు గుడ్గా ఉంటాడు. బయటకు వెళ్ళి వెనకాల ఏం మాట్లాడతాడు, వెనకాల ఏం చేస్తున్నాడు అన్నది 2 years నాకు జరుగుతున్న పెయిన్. మీడియా ఇన్వాల్వ్ అయిన తర్వాత అండ్ కరాటి కళ్యాణి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఆవిడ రికార్డ్ చేయడం ఏంటి, దాన్ని అప్లోడ్ చేయడం ఏంటి, అది నాకు ప్లస్ అయింది. ఎట్లా ప్లస్ అయింది? ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకసారి చేంజ్ చూసుకుంటే రాజ్ తరుణ్ నుంచి శేఖర్ భాష వచ్చాడు, శేఖర్ భాష నుంచి ఉదయ్ నుంచి ప్రీతి తర్వాత నుంచి కరాటి కళ్యాణి గారు, సరే మనం ఛానల్ పక్కన పెట్టేస్తే ప్రీతి తర్వాత పన్నోడు, వీళ్ళంతా చైన్ ఇంటర్లింక్డ్. దాని తర్వాత లాస్ట్కి ఎండ్కి మస్తాన్ది ఎండ్ చూపించేసిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయ్యి మళ్ళీ రిమాండ్కి ఏదో పంపిస్తున్నారు, ఏదో నాకు న్యూస్ తెలీదు. బట్ ఆ ఇంటర్లింక్ చైన్ అంతా రాజ్ తరుణ్ దగ్గర నుంచి వచ్చింది కదండి. సో మస్తానే కనెక్ట్ అయ్యి ఉన్నాడు కదా. అరెస్టుతో ఏం బయటకు వస్తాయి? లావణ్య ఏమైనా సేఫ్ సైడ్లో ఉంటుందా? రాజ్ తరుణ్ తెరపైకి వస్తాడా? ఎందుకంటే మళ్ళీ ఏదో బిగ్ బాస్ అంటున్నారు కాబట్టి మీరు ఏదో కండిషన్ బెయిల్ మీద బాగుంటుంది. రాజుని చాలా మిస్ అవుతున్నా. దిస్ ఫస్ట్ టైం అండి రాజ్ ఫేస్ చూడకుండా అసలు నేను పొద్దున్న లెగిస్తే అతను నా మొహం చూసి, నేను పడుకున్నా సరే నా దుప్పటి లాగి మొహం మీద నా మొహం చూసి వెళ్ళే మనిషి. రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చాక నేను ఇంట్లో మళ్ళీ ఏ ఫ్లోర్లో ఉన్నా సరే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఇప్పుడు ఒక కుక్క పిల్లకి మాత్రమే అలా ఓనర్ వస్తుంటే తెలిసిపోతుంటుంది, వాళ్ళ కంపానియన్ వస్తుంటే తెలిసిపోతుంది అంటే వీళ్ళ దగ్గర. నాకు రాజు ఎక్కడున్నా, రాజుకి నేను ఎక్కడున్నా అలా తెలిసిపోయేది. అలా వచ్చేసేవాడు. ఫస్ట్ టైం అసలు మేమిద్దరం ఇంత దూరంగా ఉండడం. అండ్ నేను నిజంగానే నేను తినబుద్ధి అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదు నాకు. బిగ్ బాస్ కన్నా వెళ్తే మేము టీవీలోనే చూడొచ్చేమో అట్లీస్ట్ నేను డైలీ. బిగ్ బాస్కి వెళ్తున్నాడంట. మీ ఇద్దరిని పంపించినా బాగుండేది అసలు. ఇంకా అసలు షో కూడా రేటింగ్స్ అసలే వాళ్ళు చాలా కింద మీద పడుతున్నారు, రేటింగ్స్ తక్కువ. మీ ఇద్దరిని పంపించుంటే సూపర్గా ఉండేది బిగ్ బాస్కి. అసలు డెఫినెట్గానే వెళ్తానని చెప్తాను.
చూడండి బిగ్ బాస్ నిర్వాహకులు ఒకసారి, ఎందుకంటే ఇంకా షో మీకు రాస్తారని ఒక్కడే కాదు, లావణ్యను కూడా పంపిస్తే, ఎందుకంటే వేణుస్వామి కిరాక్ ఆర్పి అంటున్నారు, ఇద్దరు రైవల్రీ, వాళ్ళిద్దరిని పంపిస్తున్నారు. ఇప్పుడు రైవల్రీ మీ ఇద్దరు ఉంటారు కాబట్టి షో అద్భుతంగా ఉండొచ్చు. ఎనీహౌ అసలు ఫ్యూచర్ ఏంది, మీరు దేనికోసం ఫైట్ చేస్తారు ఇప్పుడు ఒకటి చెప్పండి. మీరేమో ఆయనకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్స్ ఉన్నా కూడా లైఫ్ లాంగ్ మేము ఇద్దరం కలిసి ఉండాలనుకున్నాం, మేము ఖచ్చితంగా కలిసి ఉంటామనేది ఇంకా మీకు నమ్మకం ఉంది. ఇంత రప్చర్ జరిగిన తర్వాత, సొసైటీలో ఇంత బ్యాడ్ నేమ్ వచ్చిన తర్వాత మీరిద్దరు కలిసి ఉంటాము అంటే ఇంత చేపించండి మీ మీద, ఎట్లా మీకు రాజు మీద ఇంకా ప్రేమ ఇంత ఘోరంగా ఒక ఉమెన్ని ఏ రకంగా బ్లేమ్ చేయకూడదు అన్ని రకాలుగా బ్లేమ్ చేసిరు, మీ మీ వర్షన్ ప్రకారం బ్లేమ్ చేసిరు. ఇంకా మీరు రాజు నేను లాక్కొచ్చుకుంటాను, రాజ్ తరుణ్తో ఉంటాను, ఇష్టం లేకుండా ఎట్లుంటారు అనేది కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అక్కడే మిమ్మల్ని ఒక సైకోలాగా క్రియేట్ చేస్తున్నారు. నేను ప్రిజన్కి వెళ్ళిన మ్యామ్, ప్రిజన్ నుంచి బయటికి వచ్చే 2 రోజుల ముందు రాజు వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. మాకు ఒక క్లోజర్ జరగలేదు, మాకు బ్రేకప్ అవ్వలేదు, మేము విడిపోలేదు. ఏదైతే అనుకొని కలిసి ఉన్నామో ఇంట్లో అట్లా విడిపోలేదు మేము. నాతో మీడియా ఇన్వాల్వ్ అయింది కదా, 2 months డ్రగ్ కేసు కదా, నేను బయట ఉంటాను అండ్ సినిమా రిలీజ్కి ఉంది, ఇలాంటి టైంలో నాకు టెన్షన్ ఉండొద్దు, స్ట్రెస్ ఉండొద్దు అన్నాడు. నేను ఒప్పుకున్నాను దానికి. బట్ ఆ ఒప్పుకున్నాక నేను అఫ్కోర్స్ మా ఫోన్స్ సింక్ అయ్యే ఉంటాయి, అతను జీమెయిల్ స్విగ్గీతో సహా అవన్నీ కనెక్టెడ్ అకౌంట్సే ఉంటాయి. ఇతను ముంబై వెళ్తున్నాడు, చెన్నై వెళ్తున్నాడు, పాండిచేరి, గోవా, ఇలా అన్ని ప్లేసెస్కి తిరుగుతున్నాడు. ఎప్పుడు వెళ్ళాడు అలా మనిషి. అండ్ నేను ఫాలోఅప్ అవి చేస్తున్నాను, చూస్తున్నాను. మాల్వితో అఫైర్ నాకు ఇంకొంచెం ఇంటెన్స్గా ఉంది వాళ్ళది అనేది నాకు అర్థమైంది. సో మాల్వితో ఉండాలని వెళ్ళిపోయాడండి అతను. నేను వద్దు అనుకొని విడిపోలేదు. సో మధ్యలో ఎవరో వచ్చింది కదా అన్న దాంట్లోనే నేనెందుకు రాజుని కానీ ఒకటి జనరల్గా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఇన్ని రోజు ఎందుకు ఇంత లాంగ్ రిలేషన్ ఉన్నారు, మీరు అంటున్నారు నాకు గుడి దగ్గర కట్టాడు అనేసి అంటున్నారు. దానికంటే బెటర్గా మీరు ఒక రిజిస్టర్ మ్యారేజో లేకపోతే నలుగురిని ఫ్రెండ్స్ ముందనో ఎందుకు చేసుకోలేకపోయారు? ఇలా చేసుకొని ఉండుంటే ఇలా మీకు ఇంత ఫైటు, మిమ్మల్ని ఇంత క్యారెక్టర్ అసాసినేట్ చేసేవాళ్ళ ఇలా వేరు ఉండేది కదా. ఈరోజు నా భర్త అని మీరు అంటున్నారు కానీ ఆ భర్త అనే మాటను వాళ్ళు వేలాకోలంగా భర్త కాదు అని చెప్పే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కదా. ఆ ప్రయత్నం ఎందుకు ఆలోచించలేదు? ఎంతసేపు మాది 11 సంవత్సరాలు 12 సంవత్సరాల రిలేషన్ అనేసి మీరు ప్రతిసారి నొక్కి నొక్కి చెప్తారు కానీ ఏ ఒక్కరోజు మీకు ఎందుకు అనిపించలేదు? నేను ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు 0తో స్టార్ట్ చేసాం మ్యామ్. రాజతరుణేమో హీరో అయ్యాక నేను లైఫ్లోకి రాలేదు. అప్పుడు మాకు ఒక 10 లక్షలు, పెళ్ళికి ఒక ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది ఇదన్న దగ్గర, ఆ 10 లక్షలు ఉంటే మేము ఒక ఇల్లు కొనుక్కోవచ్చో లేకపోతే ఇల్లు కట్టడానికి ఫ్లాట్కి మేము అలా ఆలోచించే నేను ఆగాను. అతను వెనకాల అలాగే ఉన్నాను. ఇది ఒక రంగుల ప్రపంచం కదా, మీరు ఆల్రెడీ ఎందుకు హర్యానా తోటి మోసం చేస్తాడని మీకు ఆల్రెడీ కొన్ని ఆయన ఎఫైర్స్ తర్వాత ట్రావెల్ అవుతున్నారని తెలిసినప్పుడైనా కూడా మీరు ఆ తర్వాత స్టాండ్ తీసుకోవాల్సింది కదా. అసలు వదిలేస్తాడు అనే థాట్ కూడా నాకు లేదు. అంటే వేరే రిలేషన్స్ లో ఉన్నా కూడా లావణ్యని వదిలేయలేడు అనే నమ్మకం ఎందుకు అంటున్నా. అటాచ్మెంట్ అలాగే ఉండింది, మా ఇద్దరు అటాచ్మెంట్ అలాగే ఉండేది. మీ ఇద్దరు అటాచ్మెంట్ బాగుంటే మీరు అన్న ఒక హర్యానా కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎట్లా వచ్చారు మన లైఫ్లోకి? ఇప్పుడు రంగుల ప్రపంచం అని మీరే అన్నారు. అండ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు షూటింగ్కి వెళ్ళిన అక్కడ మనం అన్ని కంట్రోల్ చేయలేము. ఇప్పుడు రాస్తారని మళ్ళీ నా దగ్గర నాకు ఇంట్లో ఉన్నప్పుడు ఒక మనిషి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి కార్ ఎక్కి షూటింగ్ లొకేషన్కి వెళ్ళినాక ఒక మనిషి. నేను షూటింగ్ లొకేషన్లో ఏం కంట్రోల్ చేయగలను? వాళ్ళిద్దరి మధ్యలో రేపు అనిపించలేదా ఇలాంటి రిలేషన్లతోటి నాతో ఉండకపోతే అంటే రాకపోతే? అసలు థాట్ కూడా లేదు ఎప్పుడు. మొన్న నేను ఆ రోజు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టే వరకు నాకు థాట్ కూడా లేదు, నిజంగా లేదు. ఇప్పుడు ఏంటి మరి? నేను రాజ్ తరుణ్ ఎక్కడున్నా సరే, రాజ్ తరుణ్ కాదు ఇప్పుడు ఇంత బ్లేమ్ అయ్యారు, చాలా బ్లేమ్ అయ్యారు, మామూలుగా బ్లేమ్ నిజాలు కాదు, నిజాలు కాదు. కానీ అది బయట మాత్రం ఇవే నిజాలు అనేలాగా పోర్ట్రైట్ అయింది. అవును కదా. ఇప్పుడు మీరు అడిగారు ఇందాక మీ ధైర్యం ఏంటి అని, అదే అడుగుతున్నా నేను మళ్ళీ. అదే నా ధైర్యం. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే రాజ్ తరుణ్ని బలవంతంగానైనా తెచ్చుకొని ఉంచుకోవాలనా, అంటే ట్రావెల్ చేయాలనా, లేదు నిజం బయటికి రావాలనా, లేదు నేను ఇప్పుడు అతను మాల్వి మల్హోత్రాతో ఉంటున్నాడు, మాల్వి మల్హోత్రాతో ఉండడానికి నన్ను వదిలించుకుంటున్నాడు అన్నది అసలు నిజం మ్యామ్. ఇప్పుడు లేదు నువ్వంటే ఇష్టం లేదు నాకు ఆమె ఇష్టం అని అన్నారు అనుకోండి, మనసులో అయితే లాక్కొచ్చుకోలేరు కదా. ఫస్ట్ ఆ నిజం చెప్పమనండి, ఫస్ట్ ఆ నిజమైతే చెప్పమనండి. ఏం లేదని ఎందుకు ముంబైలో ఉన్నాడు, ఇప్పటికీ ముంబైలో ఉన్నాడు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు రేపు బిగ్ బాస్ పోతాడు, పోయి అక్కడ కూర్చుంటారా? ఇన్నే ఉంటుంది, ఈయన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే. అలా ఏమి ఇబ్బంది పెట్టను. నేను ఇంకా ఇక్కడ కూర్చొని బయట కూర్చొని ఓటు కూడా వేస్తాను అతను గెలవాలని. అంటే రేపు ఎప్పటికైనా వచ్చి మీరు కలిసి అంటే ఏం ఎక్స్పెక్ట్ రాజ్ నా దగ్గరకు వస్తాడు మ్యామ్.
ఒకవేళ అప్పుడు వచ్చిన అంటే తర్వాత ఏమంటారు తెలుసా, ఒక ఈ సంసారం- అమ్మాయికి ఏమైనా పిచ్చి పట్టిందా లేదు, లేదు. లేకపోతే ఏంది మేము విడిపోవాలి అన్నదానికి నన్ను ఎలా అయితే లవ్ చేస్తున్నానని చెప్పాడో, పెళ్లి చేసుకుంటావా అన్నాడో, అలాగే నాకు వద్దు అని మంచిగా క్లోజర్ ఇచ్చి పొమ్మనండి, వెళ్ళిపోమంటా నేను. ఓకే, నీ దగ్గరకు వచ్చేసి లావణ్య నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం నా లేదు లైఫ్ అని నా లైఫ్ నేను చూసుకుంటాను అంటే క్లోజర్ ఇచ్చేళ్ళమనండి. అతను పారిపోయాడు, నాకు చెప్పకుండా ఒక లైన్ మీ వెళ్ళిపోయాడు. నోట్లో నుంచి చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి ఒక లైన్. అంటే మీరేంటి ఇప్పుడు లావణ్య ఇప్పుడు నేను ఇష్టం లేకుండా ఏ మనిషిని బలవంతం పెట్టలేము. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పెళ్ళాక విడిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా విడిపోతున్నారు అంటున్నారు అందరూ. నేనేమి రాస్తారుని బలవంతంగా పెట్టుకొని అతని లైఫ్ కంట్రోల్ చేయాలి అన్నది కూడా నేను చేయట్లేదు. కాకపోతే నాకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను మనిషిని, నేను ఇన్ని సంవత్సరాలు చూసుకున్న మనిషిని. అతని బట్టల దగ్గర నుంచి అతని ఫుడ్ వరకు నేను అతనికి పెడిక్యూర్ నుంచి కూడా, అతను ఏదో సెలూన్కి వెళ్ళి హీరో మెయింటైన్ చేసే మనిషి కూడా కాదు. అతనికి పెడిక్యూర్ కూడా నేను ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత బ్యూటిషియన్ కోర్స్ కూడా ఒక 6 months చేసి అతనికి ఇప్పటికీ పెడిక్యూర్ కానీ తన హెయిర్ కేర్ వరకు నేను చూసుకున్న మనిషిని నేను. ఇవన్నీ బయటికి తెలియదు అంతే. అంత చూసుకున్న ఒక మనిషికి మినిమం మాట రూపంలో కూడా వద్దు అంత నోచుకోలేకపోయాను నేను. అంతగా అయితే ఐ డోంట్ డిజర్వ్ దిస్ మ్యామ్. అతను వెనక్కి రావాలి, అతను వెనక్కి వచ్చి అతను నాకు క్లోజర్ ఇవ్వాలి, రెస్పెక్టబుల్ వేలో నిజం చెప్పేసి వెళ్ళిపోవాలి. సో సొసైటీ నుంచి మీకు ఎలాగూ సింపతి లేదు కదా, లేదు. మీకు మీ నమ్మకం ఏంటి, కోర్టులో గెలుస్తామన్నా, కోర్టులో గెలవడానికి మీ దగ్గర ఉన్న ఇంకా బయట మీడియా ముందు బయట పెట్టలేని ప్రూఫ్స్ ఏమున్నాయి మీ దగ్గర? చాలా ఉన్నాయి మ్యామ్. అది ఏంటి చెప్పండి. 15 ఏళ్ళ లైఫ్ ఉంది మ్యామ్, 15 ఏళ్ళ లైఫ్ ఉంది. 15 ఏళ్ళ లైఫ్లో మీ లైఫ్లో ఈ 15 ఏళ్ళల్లో అదే అంటారు చూడు, ఒక బిందెడు పాలలో ఒక విషపు చుక్క చాలన్నట్టుగా ఆ ఒక్కటి మీకు మైనస్ అయితే అయింది కదా, మన ఆ ఒక్క మైనస్ కదా ఈయనకు కండిషనల్ బెయిల్ రావడానికి కూడా. రానివ్వండి మ్యామ్, నాకు బెయిల్ వస్తే హ్యాపీ ఫీల్ అయినరా బెయిల్ వచ్చినందుకు? మొన్న బెయిల్ వచ్చిన రోజు హ్యాపీ ఫీల్ అయినా, ఆ రోజు అంతా కూడా మీరు ఓడిపోయినట్టుగానే చూపించింది మీడియా అంతా కూడా. చూపించారు మ్యామ్. బట్ నా ఇంటెన్షన్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అయినా, రాస్తారని బయటకు వస్తాడేమో, మాట్లాడతాడేమో. ఇప్పుడు ఏదో నాకు రంకు మొగుళ్ళలాగా శేఖర్ భాష అయ్యిందో, మరి శేఖర్ భాష అన్నాలో మరి ఏమనాలో కానీ, శేఖర్ భాష అన్నట్టు పక్కకు పోతాడు, రాస్తారని వస్తాడు, మాట్లాడతాడని నేను అనుకుంటున్నా. నేను హ్యాపీ ఫీల్ అయినా రాస్తారని బెయిల్ వస్తాయి. ఇన్ని రోజులు బెయిల్ వంక పెట్టుకొని పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని కదా తను హిడన్గా తిరిగాడు. మస్తాన్ సాయి అరెస్ట్ తోటి బయటకు వచ్చే నిజాలేంటివి? మేము ఆల్రెడీ అతని ఫోన్స్ డివైజెస్లో చాలా మంది అమ్మాయిల ఫోటోలు వీడియోలు దొరికాయని చెప్తున్నారు. అంటే ఏ క్షణమైనా అతనికి కూడా అరెస్ట్ అవుతానేమన్న భయమో ఏదో ఉంటుంది కదా, ఫోన్లో పెట్టుకొని ఉంటాడు ఆ వీడియోలు కానీ దానికి సంబంధించినవి కానీ. మరి అరెస్ట్ అవుతారని భయం ఉండుండదేమో మ్యామ్, ఎందుకంటే అతను వాళ్ళ కేసు ఎప్పుడో జూన్లో అయింది మ్యామ్, డ్రగ్ కేసు ఏదో. మరి ఇప్పుడు మరి అతనితో మీకు కూడా ట్రావెలింగ్ ఉంది, వరలక్ష్మి టిఫిన్స్ ఇంతకుముందు అదొకటి ఉంది కదా, అదే కోవలో మళ్ళీ మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయరని గ్యారంటీ? నేను లేను మ్యామ్ ఆ కేసులో, నాకేం సంబంధం లేదు. ఆ వరలక్ష్మి కేసు అని తీసుకొని వెళ్ళి నన్ను ప్రిజన్కి పంపించారు. ఆల్రెడీ నాకు అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది, నేను అనుభవించేసిన. అండ్ నేను చేయని తప్పుకి నేను శిక్ష అనుభవించి వచ్చిన మ్యామ్. 43 రోజులు ఉన్నా నేను ప్రిజన్లో. అండ్ 80 అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంత 80+ వీడియోస్ ఉన్నాయి అన్నారు కదా అతని దగ్గర, అమ్మాయిలకు సంబంధించిన 580 ఫోటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి. ఇది మాకే ఎక్కడ నువ్వు వింటే అది నిజం మ్యామ్. 500 అంటే ఏంటంటే అలా చేసి అతను బ్లాక్మెయిల్ చేసి లగ్జరీ లైఫ్ ట్రావెల్ చేస్తాడా? అది మనీ పరంగా చేయకపోవచ్చేమో, మరి ఏ పరంగా చేస్తాడు ఏంటి తన లైఫ్ స్టైల్ ఏమో మరి, లేకపోతే అతని ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు ఇతను అరెస్ట్ అయ్యింది కాబట్టి ఇప్పటికన్నా ఎవరన్నా అందులో ఉన్న 500+ కావచ్చు, 800 కావచ్చు, అందులో ఒక 10 మంది అన్న బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? మరి ఆల్రెడీ 2 వచ్చారంట కదా మ్యామ్, ఎవరో 2 వచ్చారంట. అండ్ నాకే ఇద్దరు అమ్మాయిలు మాట్లాడారు. ఆ మాట్లాడిన అమ్మాయిలు కానీ నాకు ఎక్కడో వింటున్నాను మీరే అరెస్ట్ చేయించారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ కేసు అయింది జూన్ 3rd. ఇప్పుడు ఈరోజు ఆగస్ట్ 11 అనుకుంటా. ఆగస్ట్ 11 నుంచి 2 నెలలు వెనక్కి వెళ్ళి నేను అరెస్ట్ చేపిస్తానా, నేను కేసు రాపిస్తానా? అంటే కొన్ని వీడియోలు బయట పెట్టకపోవడానికి మిమ్మల్ని చంపేస్తామన్న బెదిరింపులా, లేకపోతే మీ వీడియోలను సోషల్ మీడియాలో పెడతారనా, ఏంటి ప్రెజర్? నాకు చాలా గలీజ్గా బెదిరించారు మ్యామ్. ఎప్పుడైతే రాస్తారుకి వీడియో పంపించారో మా ఫాదర్కి పంపించారు, మా ఫాదర్కి కూడా పంపించారు ఆ వీడియో. మేము చాలా బ్రేక్ డౌన్ అయ్యాము అక్కడ. నాకు ఆ భయం ఉంది, ఇప్పటికీ ఉంది నా ఖచ్చితంగా అని. మొన్న వారం క్రిందట కూడా నన్ను నీ స్క్రీన్ రికార్డింగ్ పెడతానని నాకు పంపించాడు, చూపిస్తాను మీకు. ఇంత ధైర్యంగా ఉండే లావణ్య భయపడుతుందా? ఆడదాన్ని కదా మ్యామ్, ఆ విషయంలో భయం ఉంది నాకు. అంటే ఇంత గట్స్తో మాట్లాడి దేన్నైనా ఎదుర్కొంటా? ఏ ఆడదానికైనా ఒక్క విషయంలో ఏదైతే ఉంటుందో అదే నన్ను ఆపింది మ్యామ్, అదే నన్ను భయపెట్టి. ఎట్లా మలుపులు తిరుగుతుంది ఇప్పుడు ఈ కేసు?
మీది కాదు, మీది ఇతను ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్, నుంచి రావాల్సిన నిజం ఏదైతే ఉందో మస్తాన్ సాయి అరెస్ట్ తోటి వస్తుందంటారా ఇప్పుడు? వచ్చింది కదా మ్యామ్ ఆల్రెడీ. ఇప్పుడు న్యూస్లో కూడా అదే కదా వస్తుంది మొత్తం. అది ఆటోమేటిక్గా న్యాచురల్గా జరిగిపోయింది అంతే చెప్తాను నేను. ఈ 2 సంవత్సరాలు నేను పడ్డ ఇబ్బంది మ్యామ్ అదంతా. మస్తాన్ సాయి ఫ్రెండ్షిప్ అనేది మీకు మీ లైఫ్ని మొత్తం తుంచేసిందా? ఒక్కసారి మస్తాన్ సాయి అనే వ్యక్తి ఈ 2 years మోర్ దెన్ కదా మీ లైఫ్లో లేకపోయి ఉంటే ఎట్లుంటుండే? డెఫినెట్గా హ్యాపీగా ఉండేదాన్ని. కాకపోతే ఇదంతా అవ్వడం వల్ల నాకు లైఫ్ ఏంటో అర్థమైంది మ్యామ్. నేను అంటే ఇది జరగకపోయినంటే నేను బతికేదాన్ని కాదు, తెలియదు నాకు అనేదాన్ని కాదను. నాకు దెబ్బ తెలియదు అంతకుముందు. నాకు ఇది అంటే అంటుంటారు కదా, యాక్సిడెంట్ అయితే లైఫ్ మారుతుంది అట్లా అని. మస్తాన్ సాయి నాకు యాక్సిడెంట్, దాని తర్వాత నాకు లైఫ్ అంతా ఒక్కసారి అప్ అండ్ డౌన్ అయ్యి తలకిందులు అయింది నాకు. ఇప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేర్చుకున్నాను, మనుషులు ఏంటని నేర్చుకున్నాను. అంతకుముందు గుడ్డిగా నమ్మేదాన్ని, అంటే ఇప్పటికీ నమ్ముతాను. బట్ అంత కానీ ఈ సోషల్ మీడియాలో ఇంత నాకు యాంటీ సోషల్ ఎలిమెంట్ అనేలాగా మీకు మరణ ముద్ర, మీకు రిలేటివ్స్ కావచ్చు, నీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఏం లేదా? మీకు వచ్చే కాల్స్ కానీ ఇది కానీ మీకు ఏం ఎఫెక్ట్ అనిపిస్తలేదా? డిప్రెషన్ అనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? కోపం అనిపిస్తలేదా? కోపం వస్తుంది మ్యామ్. కోపం వచ్చే నేను ఆ రోజు చెప్పు కూడా ఇసిరాను. నేను శేఖర్ వర్ష పైన మాట మాటకి ఏదో అన్నాడు మ్యామ్, ముక్కు పచ్చని ఆరని పసి బిడ్డ నోట్లో నేను పాలు పోసానంటే బాగుంటుంది, ముక్కు డ్రగ్స్ పోసి థమ్స్అప్ పోసానని అంటున్నాడు. ఒకసారి మీరు ప్రీతి కాల్, వాళ్ళ మమ్మీ కాల్ కూడా ప్లే చేయండి. ఆమె వాళ్ళ మమ్మీ చాలా నీట్గా చెప్తారు అందులో. అదొక తనతో మాట్లాడింది, మస్తాన్ సాయితో మాట్లాడిన వాళ్ళ లైఫ్, వాళ్ళ ఆమె పెళ్ళి, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసేవాళ్ళు, అదంతా ఉంది. కానీ వీటన్నిటికంటే కూడా మీదే ఎక్కువ అంటే మీరు అరవటము అంటే అవన్నీ కొంచెం సాఫ్ట్ కార్నర్లో వెళ్తారు. అన్నీ ఉన్నాయి, ప్రూఫ్స్ అన్నీ కూడా మార్కెట్లో లభ్యంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీ వాయిస్, మీ క్యారెక్టరు, మీ డ్రగ్సే ఫోకస్ అవుతుంది. అవును అవును, ఎందుకంటే లావణ్య ఒక్కతే తప్పు చేసింది, లావణ్య ఒక్కతే. ఎందుకు మరి మీరు ఒక్కరు కూడా సపోర్టర్ వస్తలేరు ఎందుకు? మీడియా ముందుకు వచ్చి లేదు లావణ్య ఇది కాదు, లావణ్య ఏంటో మాకు తెలుసు, ఈ అమ్మాయిని కార్నర్ చేసి కావాలని ఇరికిస్తున్నారు అనేసి మీకు సపోర్ట్ వస్తలేదు. మరి మీరు రెడీ చేసుకోవడం మీకు చేత కావట్లేదా? లేదు, సపోర్ట్ రాకపోవడానికి భయపడుతున్నారా? సపోర్ట్ రాకపోవడానికి మెయిన్ కారణం నేను ఎవరో జనాలకి తెలియదు మ్యామ్. రాజ్ తరుణ్ 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎవరైనా తను చూస్తే ఏదో పెద్ద స్టార్ హీరో లాగా అనిపించకపోయినా, లేదా హీరో అలా స్టార్ హీరో ఏం కాదులేండి, కానీ అదే పక్కింటి కుర్రాడు అంటే హీరో లాగా అనిపించకపోయినా పక్కింటి కుర్రాయి అబ్బాయి లాగా అనిపిస్తాడు. సో కానీ మీతో ఎవరు క్లోజ్గా మాట్లాడాలన్నా, మీతో ఎవరైనా సపోర్ట్కు రావాలన్నా మీరు ఒకరోజు బాగానే ఉంటారు, కానీ రెండో రోజు ఎదుటి వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళ వీక్ పాయింట్లు పట్టుకొని అందువల్ల మీకు దూరంగా భయంగా ఉంటున్నారు. మీకోసం ఎవరైనా సపోర్ట్గా రావాలనుకున్నా లేదు. మరి అలా అంటే ఇప్పుడు ఎంతమంది ఫోన్లు తీసుకోవాలి? నేను ఎంతమంది డివైజెస్ ఉండాలి నా దగ్గర? ఒక ఉదయ్దే ఉంది నా దగ్గర. ఉదయ్ అనే అతను 50,000 డబ్బులు తీసుకొని అప్పుగా పెట్టిన ఫోన్, అది నా దగ్గర కూడా కాదు, నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాడు. నా ఫ్రెండ్ అది నీ దగ్గరే ఉండనీలే, ఇచ్చినప్పుడు నువ్వు తీసుకొని నువ్వు ఇచ్చేసే అని నా దగ్గర పెట్టాడు ఆ ఫోన్. నా దగ్గర ఆ ఫోన్ 9 నెలల నుంచి ఉంది. నేను అప్లోడ్ చేస్తే మరి 9 నెలల నుంచి చేయాలి కదా. ఇప్పుడు నా 9 నెలల నుంచి ఆ అబ్బాయి డబ్బులు ఇచ్చేసే ఫోన్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ రోజున ఎందుకు బయటకు వచ్చాడు? సోషల్ మీడియాలో ఏ ఇష్యూ అయినా ఓ 2 రోజులు 3 రోజులు, మహా అయితే గట్టిగా 5 రోజులు, కానీ మీది మాత్రం ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా కనపడుతుంది కదా. చివరిగా ఒక ప్రశ్న అడుగుతా, ఆ విల్లాలో మిమ్మల్ని బయటికి పంపించాలనే చర్య జరుగుతుంది అనేది నాకు కొత్తగా మళ్ళీ అడ్వకేట్లు బయటకు వస్తూ కూడా మాట్లాడుతున్నారు. విల్లాలో ఆమె ఎట్లుంటుంది, అది ఎవరి పేరు మీద ఉంటుంది, ఎవరు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు, ఎవరి పేరు మీద కరెంటు బిల్లు ఉంటుంది అనేసి. అసలు మీకు ఎట్లాంటి రైట్స్ ఏమున్నాయి చెప్పండి. నాకు ఇది చెప్పకండి మేము 10 ఏళ్ళు కలిసి ఉన్నాము, నాకు గుళ్ళ తాళి కట్ట, ఇవంతా కాదు. మీకు విల్లా మీద ఏ రకమైన రైట్స్ ఉన్నాయి? అది రేపొద్దున అతను అమ్మాయిలను ట్రై చేసినా, లేకపోతే నన్ను ఎవరైనా పంపించాలని చూసినా నేను చీపురు కట్ట తిరిగేసి రెడీగా పట్టుకుంటాను. అట్లా కాదు కదా, లీగల్ రైట్స్. కొట్టుతారా, సంపుతారా, సంపి జైలు పోతారా, పక్కన పెట్టండి. 70 lakhs ని మేము రాజ్ తరుణ్ కి ఇవ్వడం, స్పెండ్ చేయడం అన్నది జరిగింది. మీరు ఆయన బడ్డీ కొట్టి పెట్టుకుని నేను మాట్లాడుతుంటే 70 లక్షలు ఇచ్చిరనే మాట మీరు వింటున్నారు కదా, నేను కాదు ఇలాంటి హార్ష్ మాటలు మాట్లాడుతున్నది. రాజ్ తరుణ్ హీరో అవ్వక ముందు రాజ్ తరుణ్కి ఏం లేదు. ఓకే, కార్ అన్నది మరి మా డాడీ ఒక 13 lakhs పెట్టి అప్పుడు ఒక కార్ కొనిచ్చారు, స్విఫ్ట్ కార్ ఉండేది. అలా మేము స్పెండ్ చేస్తూ వచ్చాం. ఒకేసారి ఇదిగో నా తీసుకో 70 లక్షలు అని ఇవ్వకపోయినా, డబ్బులు లేని టైంలో, కోవిడ్ టైంలో డబ్బులు ఎవరు ఇవ్వలేదు. 70 లక్షలు ప్రూఫ్ ఉన్న అమౌంటే 70 లక్షలు అండి. మాకు ఇప్పటికీ ఇంటికి నుంచి సిలిండర్లు, బియ్యం, నా పిల్లలందరికీ బియ్యం, నెలకు ఒక 40 kgs బియ్యం పడుతుంది.
అలా 40 కేజెస్ బియ్యం, ఉప్పు కాదు కారం, పచ్చళ్ళు, నెయ్యి ఇలా అన్నీ మా మమ్మీ చేసి ఇంటి నుంచే మా ఊరి నుంచే పంపిస్తుంది. మా పెద్దమ్మ వాళ్ళ ఊరి నుంచి కారం వస్తుంది. ఇలా ఇప్పటికి కూడా మా వాళ్ళే ఇస్తున్నారు. ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? విల్ల ఇల్లు రాజ్ తరుణ్ పేరు మీద ఉందా, లావణ్య పేరు మీద? రాజ్ తరుణ్ విత్ లావణ్య పేరు మీద కలిసి ఉందా? సరే, మీకు ఇంకా కొంచెం క్లారిటీగా చెప్తా. ఆ ఇల్లు కొన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ దగ్గర 3 సినిమాలకి అసలు ఇప్పుడు 90 lakhs. ఏ ఇయర్ లో ఉన్నారు? 2017-18లో. 17 or 18 ఓకే. సో ఆ ఇల్లు కొంటున్నప్పుడు 3 సినిమాలకి రెమ్యూనరేషన్ లాగా కొన్నారు. రాస్తాం 30 lakhs అనుకోండి రెమ్యూనరేషన్. 3 సినిమాల రెమ్యూనరేషన్ అని కొన్నాడు. ఆ 3 సినిమాలు చేసేటప్పుడు రాస్తానికి ఇంక ఇన్కమ్ లేదు. అప్పుడు మేము కిరాయి ఇంట్లో ఉన్నాం. సో అప్పుడు విల్లా గ్రీన్స్ అని మిగతా వేరే కమ్యూనిటీలో ఉండేవాళ్ళం. దాన్ని రెంట్ 70,000. అలా మరి 1 సంవత్సరంన్నర మా పేరెంట్సే రెంట్ కట్టారు. అలా అలా మంత్లీ వేస్తున్న డబ్బులు అండి ఇవి 70 లక్షల్లోవి. మరి ఏమంటారు దీన్ని, ఇంటీరియర్ అప్పుడు ఒక 10-15 లక్షలు ఇచ్చారు. అలా పేమెంట్ మాది కూడా భాగం ఉంది. కానీ పేమెంట్ ఓకే అప్పుగా తీసుకున్నట్టుగానో దేనికో ప్రూఫ్ ఉంది. కానీ ఇల్లు అయితే జనరల్ గా మీరు విల్లా గురించి మాట్లాడితే ఇప్పుడు మొగుడు పిల్లలు సంసారం చేసుకుంటారు. మొగుడు పిల్లలు అనే మాట లేదు ఇప్పుడు. ఎవరు చెప్పారండి? అండ్ వచ్చి నా ముందు నుంచి చెప్పారు. ఇప్పుడు రేపు సిటీ సివిల్ కోర్టు ఉంటుంది. కోర్టు ద్వారా వెకేట్ చేయించమని అంటారు ఎవరైతే ఓనర్స్ ఉంటారో. ఎందుకనంటే గతంలో నేను కవరేజ్ చేసిన ఒక కేసు చెప్తా. లక్ష్మీ పార్వతి అనే ఇంట్లో మిగతా కేసులు నాకు వద్దండి, ఎగ్జాంపుల్ గా కూడా నాకు. ఇప్పుడు లావణ్య ఇల్లు ఎట్లా అవుతుంది? మీరు 11 ఏళ్ల నుంచి 2 years కదా కొని కూడా చాలా క్లియర్ గా 5 years అనుకుంటా. మేము షిఫ్ట్ అయింది 3 years అవుతుంది. మేము షిఫ్ట్ అయ్యి ఓకే 3 years షిఫ్ట్ అయ్యి 3 years అవుతుంది ఆ కొత్త ఇంట్లోకి. దానికి ముందు ఆ కోర్టులో అతను కేసేసి అతని పేరు మీద ఉంది కాబట్టి అతని కిందకే వస్తుందమ్మా అని అంటే, అతని జీవితంలో మనిషిని నేను ఉన్నాను, 11 ఏళ్ళు కలిసి ఉన్నాము, ఓకే నీకు 70 లక్షలు పెట్టాడు కదా, ఆ 70 లక్షలు ఇప్పించేస్తాము, నువ్వు వెళ్ళిపోమ్మా అని అంటే, ఆ ఇల్లు అప్పుడు కొన్నప్పుడు 90 లక్షలు అవ్వచ్చు, ఇప్పుడు ఒక రేటు. మరి 70 లక్షలకి కూడా సేమ్ వాల్యూ కట్టించాలి కదా మ్యామ్. మావి కూడా డబ్బులే, నాది 10 ఏళ్ళ జీవితం వెనక్కి ఇవ్వాలి కదా, నాది కూడా జీవితమే. మరి నా కెరియర్ నేను ఏదోటి మరి షార్ట్ ఫిల్మ్స్ నేను చేసుకున్నాను, మరి అదే శేఖర్ భాష నేను బాగున్నాను అని చెప్పాడు, నా అందము పోయింది, నా బాడీ పోయింది, మరి అవన్నీ కట్టిస్తాడా? నా మోరల్స్ నా క్యారెక్టర్ దెబ్బతీశారు, అవన్నీ తిరిగిస్తారా? చాలా మూడు ఉన్నాయి. మిగతా అందరికి ఆ ఇల్లు ఒకటే కనిపిస్తుంది, నాకు నా జీవితం ఉంది. ఎంత వాల్యూ ఉంటుందండి ఇప్పుడు ఆ విల్లా? 12 CR అనుకుంటా. 12 CR. కానీ మిమ్మల్ని ఆ విల్లా నుంచి పంపించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అనేది తెలుసా మీకు? ఏం జరగట్లేదు, జరగనివ్వను నేను. ఒకవేళ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఒకవేళ మిమ్మల్ని వెకేట్ చేయించాలంటే మీరు తీసుకునే నిర్ణయం ఏంది? నాకు ముందు ఇవ్వాల్సినవి నాకు ఇచ్చి నేను వెళ్తానని చెప్తాను. ఇదేమి ఇప్పుడు అంతా తెగేలాగైతే తెలియదు. 10 ఏళ్ళు పట్టనివ్వండి, రాస్తారు అలాగే ముసలోడు అవ్వనివ్వండి, నేను ముసలిదాన్ని అవుతాను, మేము అలాగే బతుకుతాము. బట్ నిజం అన్న రోజు ఒక్క రోజు అయితే బయటకు వస్తుంది. పోనీ నిజం అనేది బయటకు వస్తుంది, బయటకు వచ్చి వెళ్ళిపోతాను కావాలంటే. రాస్తారని బయటకు వచ్చి మంచి క్లోజర్ ఇచ్చి నిజం బయట పెట్టి ఆ రికార్డింగ్ శేఖర్ భాష మాట్లాడిన దానికి అంతా క్లియర్ చేసి మొత్తం క్లియర్ అయితే తాళాలు ఇలా ఇచ్చి నేను వెళ్ళిపోతాను. నాకు కూడా వద్దు, ఎందుకంటే నేను క్రియేట్ చేసిన ఫ్యామిలీయే ఇది. ఆల్ ది బెస్ట్. ఇంకా అంతకు మించి మనం ఏం చెప్పే పరిస్థితి కనిపిస్తలేదు. సరే చూద్దాం, మస్తాన్ సాయి అరెస్ట్ తోటి మరి ఇది ఇంకొంచెం ముందుకు కదిలి, ఎందుకంటే ఒక విధంగా ఎందుకంటే ప్రతి ఒక్క చోట కూడా లావణ్యాన్ని చాలా చెడ్డగా క్రియేట్ చేశారు, చాలా నెగటివ్గా. బాధ వేయట్లేదా? అరే ఏంది నేను ఏంటి అంటే నీకు కూడా అనిపిస్తుంది? బాధేస్తుంది. నేను ఇంటికి వెళ్ళాక నేను ఏడ్చుకుంటున్నాను, నా పెయిన్ నేనే అనుభవిస్తున్నాను. బట్ అది చెప్పినా నమ్మే స్టేజ్ లో ఎవరు జనాలు లేరు. అందరికి మీకు ఒక అడ్వైస్ చేస్తున్నారు, ఈ అమ్మాయి ఒక్కసారి సైకలాజికల్ గా. నాకు బానే ఉంది మ్యామ్. ఇప్పుడు పిచ్చోడు అంటే కోపం వస్తలే, దొంగ అంటే కోపం వస్తుంది. దగ్గర నన్ను ఎవరైనా ఏదైనా అంటే ఇప్పుడు నాకు కోపం తెప్పించుకోవడం తప్ప నాకు బానే ఉంది. లేదు ఇప్పుడు డ్రగ్ టెస్ట్ చేయించుకున్నట్టు ఒక సైకాట్రిస్ట్ దగ్గర కూడా సైకాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళమంటారంటే ఇంకా అది కూడా వెళ్ళి అది కూడా రిపోర్ట్స్ క్యారీ చేసుకుని తిరుగుతాను. నాకు ఒకడేమో పిల్లలు పుట్టడం అంటాడు, ఒకరేమో ప్రెగ్నెంట్ అయ్యిందని చెప్తాడు. మొత్తం వాళ్ళే. నేను ఏమైనా ఎవరితో సంసారం చేశాను కూడా చెప్పాడు కదా నీకు పిల్లలు దాంట్లో. అవును, మరి ఇప్పుడు నేను మీకు రిపోర్ట్స్ చూపిస్తాను. పుడతారా పుట్టరో మీరే చూసి చెప్పండి. పర్లేదండి, మాకు ఇష్టం, మేము పక్కన వేస్తాం, వాళ్ళు కూడా చూసుకుంటారు. వేస్తాం. లావణ్యకి పిల్లలు పుట్టరు అనేసి శేఖర్ భాష చెప్తున్నారు, పుట్టరు అనేసి మస్తాన్ సాయి చెప్తున్నాడు.
అదే మీకేదో పాడైంది అని చెప్పారు. ఈ పిల్లలు పుట్టన ఆవిడకి ప్రెగ్నెన్సీ ఎట్లా వచ్చింది అనేసి మొత్తానికి దాని చిలువలు పలువలుగా చేశారు. అవును అవును. సో మీ ఫైట్ ద్వారా చివరిగా నేను కంక్లూజ్కి వస్తున్నాను, ఎందుకంటే ఇది ఎప్పటికీ ఇది కామాలు తప్ప పులి స్టాప్ లేదు ఇక నాకు తెలిసి అయితే. కానీ ఏ రోజైనా లావణ్య మీద పడ్డ ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న మీ మీద ఒక వ్యతిరేకత ఏదైతుందో అది ఏ రోజు కన్నా ఒక రోజు అరే ఈ అమ్మాయి తప్పేం లేకుండే అనే ఒక్క మాట వినగలుగుతామా? డెఫినెట్గా ఆ రోజున మళ్ళీ అదే అందరూ నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. మేము తప్పుగా అనుకున్నాం ఈ అమ్మాయిని అనుకుంటారు. ఆ రోజు తొందరగా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు నేను నాకంటూ కెరియర్ చూసుకోకుండా రాస్తారని నా ప్రపంచం అనుకొని ఉన్నాను మ్యామ్. ఇప్పటి నుంచి నా కెరియర్ చూసుకుంటున్నాను. నాకు ఇన్కమ్ సోర్స్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే నాకు వెనకాల 15 కుక్క పిల్లలు ఉన్నాయి. మా మమ్మీ డాడీ ఉన్నారు. దానికి ఫుడ్ పెట్టావంట? ఎవరు ఫుడ్ మరి ఎవరు పెడతారు? ఓన్లీ మజ్జిగన్నం పెడతారంటే అప్పుడప్పుడు ఎప్పుడన్నా గుడ్లు పెడతారు? లేదు, నేను ఒక వెజిటేరియన్ మ్యామ్. నేను రాజ్ తరుణ్ బ్రాహ్మణుడు అయినప్పటికీ నేను అతనికి ఓకే చెప్పింది నేను తినను ఇది కాబట్టి. కానీ అతనితో రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన 3వ నెలలకి దౌడకేసి తింటున్నాడు చికెన్. నా గుండె అక్కడ సగం పగిలిపోయింది. అయినా సరే నేను వదలలేదు ఆ మనిషిని. నాకు నాన్ వెజ్ అనేది చాలా పెద్ద మ్యాటర్ మ్యామ్. చౌదరిలో అమ్మాయి పుట్టినప్పటికీ కానీ నేను అంటే జీవహింస లేకపోతే ఇది ఎక్కువ ఇది అవుతుంటా. నేను నాన్ వెజ్ తినను. నా పిల్లలకి కూడా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఫైనాన్షియల్గా? మరి నా పేరెంట్స్ సపోర్టే మ్యామ్. నా ఫ్రెండ్స్ ఇట్లా కొంచెం ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. రాస్తారు ఏం పంపించట్లేదా? లేదు, రాస్తారు. నాకు విల్లా ఇస్తాను, నువ్వు 4 గోడల మధ్యలో క్లియర్ చేసుకుంటే ఇల్లు రాసిస్తాను అన్నాడు. నా మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తా అన్నాడు. అది నేను దాటేసి వచ్చి ఫైట్ చేస్తున్నాను మ్యామ్ ఆల్రెడీ. అండ్ పిల్లలకి ఇప్పుడు మజ్జిగన్నం కాదు మ్యామ్, నెలకి 15,000 బర్రెపాలు మేము వేయించుకునేది. కర్డ్ రైస్ కూడా హెల్తీయే మ్యామ్. ఇప్పుడు ఎగ్ పెట్టినప్పుడు మనం ఇది కూడా చేయాలి. పెడిగ్రీ రైస్ అన్నం పెడతాము అండ్ చికెన్ రైస్ కూడా పెడతాము. చికెన్ రైస్ వీక్లీ వన్స్ అట్లా ఏమనుకోండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి 15 కుక్కలకి పెట్టాలంటే 3 కోళ్ళని చంపాలి. ఆ 3 కోళ్ళని చంపారంటే నేను ఒకరోజు పస్తుంటాను నేను అప్పుడు. అది కూడా 3 కోళ్ళని చంపింది అన్నది కూడా నాకు పాపం కిందకి నేను కన్సిడరేషన్ తీసుకుంటా. సో నేను నా పిల్లలకి ఒకరోజు కందిపప్పు అన్నం పెడతా, క్యారెట్ అన్నం పెడతా, నేను కుక్ చేసి కూడా పెడతా. ఇప్పుడు నేను ఇంట్లో కుక్ చేసుకోవట్లేదు కాబట్టి నేను వాళ్ళకి పెట్టట్లే, కానీ నేను వెజిటేబుల్ అన్నమే పెడతాను నేను నా పిల్లలకి. సో మీరు ఇప్పుడు ఇట్లా తిరుక్కుంటూ కూడా వాటికి ఫుడ్ అంత సక్రమంగా జరుగుతుందా? ఇప్పుడు ఆ శ్యామ్ అనేటోడిని అలాంటి మేము పెట్టింది ఇంట్లోకి పనికి. అంటే ఇప్పుడు నేను పని చేయకపోయినా సరే వాడు చేయడానికి అన్న దగ్గరే. మరి పనోడు ఉన్నాడంటే వాళ్ళకి ఫుడ్ పెట్టనీకే కదా మ్యామ్. అది ఇంకా వేరే వాళ్ళకి తప్పుగా అర్థమైతే ఇంకా నేనేం చేయలేను. ఒక్కొక్కరిని మీ మీద వ్యతిరేకత అంటే మీరు ఇలాంటి క్యారెక్టర్ అని చూపించడానికి ఒక్కొక్కరిని వాళ్ళు తీసుకొచ్చి తెరపైన రోజుకో రకంగా బ్లేమ్ చేస్తున్నారు మీరు చెప్తున్నారు. 25 రోజులు చేసిన పని అతను ఏం చూసి చెప్పేస్తాడు. అండ్ ఇప్పుడు డ్రగ్స్ ఎవరైనా అంటే మీ తమ్ముడు రాస్తారు, ఒకవేళ మీ ఇద్దరికి పెళ్ళయి ఉంటే బావా అని పిలవాలి కానీ అన్నా అని ఎందుకు పిలుస్తాడని ఆయన ఒక లీగల్ పాయింట్. మా తమ్ముడికి నాకు 9-10 ఇయర్స్ డిఫరెన్స్ మ్యామ్. మా తమ్ముడు ఇంత చిన్న పిల్లోడు మా దగ్గర ఉన్నప్పటి నుంచి. అప్పుడు 9th క్లాస్ అప్పుడు వాడికి ఇంత ఉంటాడేమో మహా అయితే. ఇండివిజువల్గా నేను అక్కని వాడికి ఇండివిజువల్గా రాజా అన్న. ఇప్పుడు అక్క బావానే పిలవాలి లాగా ఏమున్నది. ఇప్పుడు ప్రీతి ఉంది, తరుణ్ అన్న అంటది, లావణ్య అక్క అంటది. మరి నన్ను అక్క అన్నప్పుడు రాజుని బావా అనాలి కదా. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు పెట్టుకున్న ఇది మేము అంతే. ఇప్పుడు కమింగ్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాం, ఫ్లాప్ కావాలనుకుంటున్నాం? హిట్ కావాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే మాల్వి మీద కోపం నాకు అంతే, రాజు మీద లేదు. రాజు మీదగా ఫ్లాప్ అవ్వడానికి పురుషోత్తముడు హిట్ అవ్వాలని కోరుకున్నాను నేను. ఓన్లీ నా తిరగబడ్డ స్వామి మాత్రమే పోవాలనుకున్నాను. అది పోతుందని కూడా నాకు తెలుసు. ఒక ఆడదాని ఉసురు పోసుకుంటే బాగుపడింది చరిత్రలో లేదు మ్యామ్. నా ఉసురు తగిలింది దానికి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.